ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుని మాటను నమ్మి బయలుదేరి వచ్చిన అబ్రహాము దీనుడిగా బ్రతికాడండి? ఎంత మాత్రము లేదు కదా. అబ్రహాము గారు వెండి బంగారము ఆనాడు ఏదైతే ధనముగా భావించారో ఆ పశువులు అవన్నీ కూడా కలిగి బహుధనవంతుడై ఆశీర్వదించబడ్డాడట. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన అబ్రహాముకి ఏ రోజు కొరత రానివ్వలేదండి. ఆయన ఎంతైతే దేవునికి లోబడ్డాడో, ఎంతైతే శ్రమల్లో దేవుని మీద ఆధారపడ్డాడో అంతకంతకు దేవుడు ఆశీర్వదించారండి. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఈ శోధనలు, నేను యేసయ్యని ఎంతో నమ్మకంగా ఆరాధిస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలను నువ్వు అనుకుంటున్నావా? అబ్రహాము జీవితంలో కూడా శోధనలు వచ్చాయి. తన కళ్ళ ముందే తన భార్యను తీసుకెళ్లారా లేదండి? మరి అలాంటి భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు కూడా అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. అంత విశ్వాసం కలిగిన వాడు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు తట్టుకోగలిగినంత మట్టుకే దేవుడు శోధన ఆయన అనుమతిస్తాడు. ఎందుకంటే నేను పరీక్షించడానికి. దేవుడు శోధించేవాడు కాదు, పరిశోధించేవాడు. నీ జీవితంలో కూడా ఈ శోధన తర్వాత ఒక ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క ఇబ్బందికరమైన కొలిమిలో నేను కాల్చిన తర్వాత మేలైన బంగారంగా దేవుడు నేను బయటకు తీసుకొచ్చి నీ జీవితాన్ని విలువ కలిగిన జీవితంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా ఇబ్బందులు శోధనలు ఎదురైనప్పుడు, ప్రభువా ఈ శోధన ద్వారా మీ నామానికి మహిమ కలుగేటట్టు నన్ను దీవించండి, ఈ యొక్క ఇబ్బందుల ద్వారా నీ నామానికి మహిమ కలిగేటట్లు నన్ను బలపరచండి అని నువ్వు ప్రార్థన చేస్తే గనక ప్రతి శోధన నీకు మేలుగా మారిపోద్ది. ప్రతి అవమానము నీకు గొప్ప ఉన్నతమైన స్థితిగతులు తెచ్చే విధంగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకనే అండి అబ్రహాము గారి జీవితంలో దేవుడు ఏదైతే ఆయన ఆశీర్వాదం ఇచ్చాడో ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఎందుకంటే నీవు ధన్యుడవు, ధన్యురాలువి. శోధనలో ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు, నువ్వు గానుగు వంటి స్థితిగతుల్లో ఉన్నావు, నువ్వు నీకు అదృష్టమే పట్టింది. ఎందుకంటే నువ్వు శ్రమల మధ్య ఉన్నావు, అవమానాల మధ్య ఉన్నావు అంటే అబ్రహాము దారిలో ఉన్నావు నువ్వు. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శోధనలు ఉంటాయి. ఆ శోధనలు బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆ శోధనలు బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రతి శోధనని కూడా దేవుడు మేలుగా మారుస్తారు. ఆమేన్. అబ్రహాము గారు వెండి బంగారము ధనము పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడంటాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి కీడు మధ్య నీవు ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల మధ్య నీవు ఉన్నా, నువ్వు ఒకటే చెప్పు దేవునికి, ప్రభువా నీకు ఏదైనా సాధ్యమేనా ఆయన, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభువా, నేను నీకు లోబడుతున్నానని నువ్వు ఆయన దగ్గర ఈ తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తే ఆనాడు అబ్రహాము గారు సమస్తము ఎంత గొప్పగా దీవించబడిందో ఈరోజు నీవు నీ సమస్తము కూడా అంతే గొప్పగా దీవించబడబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.